హాయ్ హలో వెల్కమ్ టు జోష్నా క్రోచెట్స్. ఈరోజు మనం ఈ బటర్ఫ్లై కీ చైన్ని వీటిని యూజ్ చేసి ఎలా చేయాలో నేర్చుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ రెడ్ కలర్ యాన్ అయితే తీసుకుంటున్నాను. రెడ్ యాన్ తీసుకొని మ్యాజిక్ రింగ్ అయితే ఫస్ట్ వేస్తున్నా. మ్యాజిక్ రింగ్ ఎలా వేయాలో నేను ముందు చూపించిన వీడియోల్లో చూస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా ఎక్స్ షేప్లో పెట్టి నీడిల్ని ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగాలి. లాగాక మళ్ళీ యాన్ని ఆ లూప్లోకి లాగాలి. దాన్ని టైట్గా హోల్డ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ మనం 4 చైన్స్ అయితే వేయాలి. ఆల్రెడీ 1 వేస్తున్నాం, 2, 3 అండ్ 4 చైన్స్ వేసాక నీడిల్కి యాన్ని చుట్టుకొని 4 చైన్స్ వేసాక నీడిల్కి యాన్ని చుట్టుకోవాలి. నీడిల్ని ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఫస్ట్ 2 లూప్లోకి ఒకసారి, ఆ నెక్స్ట్ 2 లూప్లోకి ఇంకొకసారి డబుల్ క్రోషెట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ 2 చైన్స్ వేయాలి. 1, 2 చైన్స్ వేసాక మళ్ళీ డబుల్ క్రోషెట్. నీడిల్కి యాన్ని చుట్టుకోవాలి, నీడిల్ని ఇన్సెక్ట్ చేయాలి, యాన్ని లాగాలి. ఫస్ట్ 2 లూప్లోకి ఒకసారి, ఆ నెక్స్ట్ 2 లూప్లోకి ఒకసారి. మళ్ళీ నీడిల్కి యాన్ని చుట్టుకోవాలి, నీడిల్ ఇన్సెక్ట్ చేయాలి, యాన్ని లాగాలి. ఫస్ట్ 2 లూప్లోకి ఒకసారి, ఆ నెక్స్ట్ 2 లూప్లోకి ఇంకొకసారి. సేమ్ మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. ఇలా మనం 8 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. 8 టైమ్స్ కంప్లీట్ చేయాలి. 8 టైమ్స్ అయ్యాక ఇలా ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 టైమ్స్ అయ్యింది. ఇప్పుడు మనం ఇక్కడ స్లిప్ నాట్ అయితే వేసుకుంటున్నాం. ఫస్ట్ చైన్లోకి ఇన్సెక్ట్ చేసి స్లిప్ నాట్ వేసుకోవాలి. వేసాక ఈ గ్యాప్ కనిపిస్తుంది కదా, అక్కడ మళ్ళీ ఇంకొక నాట్ వేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ స్పేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో మనం ఇప్పుడు క్రోషెట్ చేస్తున్నాం. స్లిప్ నాట్ వేసి 1, 2, 3 చైన్స్ వేసాక నీడిల్కి యాన్ని చుట్టుకొని మళ్ళీ మనం డబుల్ క్రోషెట్ చేస్తున్నాం. ఫస్ట్ 2 లూప్లోకి, మళ్ళీ ఇంకొక 2 లూప్లోకి. సేమ్ అలానే మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ చైన్స్ అయితే వేయాలి. 1, 2, 3 చైన్స్ వేసాక మళ్ళీ ఇప్పుడు అదే గ్యాప్లోనే డబుల్ క్రోషెట్ చేయాలి. త్రీ టైమ్స్ అదే గ్యాప్లోనే మళ్ళీ చేయాలి డబుల్ క్రోషెట్. ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ 2, ఆ తర్వాత 2 చైన్స్, 3 డబుల్ క్రోషెట్. నెక్స్ట్ గ్యాప్లో వచ్చి నీడిల్కి యాన్ని చుట్టుకొని సేమ్ ఇదేలాగా వేయాలన్నమాట. ఫస్ట్ దానికి మాత్రమే 2 and 3 వేయాలి. మిగిలిన అన్నిటికీ 3 డబుల్ క్రోషెట్, 2 చైన్స్, మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ చేయాలి. అదే గ్యాప్లోనే, ఏ ప్లేస్లో అయితే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లోనే మనం ఇవి చేయాల్సి ఉంటుంది.
అన్నిటికీ సేమ్ ఇదే ప్యాటర్న్లో లాస్ట్ దాకా కంప్లీట్ చేయాలి. లాస్ట్ దాకా చేశాక ఇలా వస్తుంది. బెండ్ అయితే మనకి ఆల్మోస్ట్ బటర్ఫ్లై షేప్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ గ్యాప్లో స్లిప్ నాట్ వేసేసుకుంటే స్లిప్ నాట్ వేసుకొని ఆ థ్రెడ్ని కట్ చేసేసుకోవచ్చు. ఇంకా స్లిప్ నాట్ వేసాను, ఈ థ్రెడ్ని కట్ చేసేయచ్చు. ఇంకా మనం ఇక్కడ వైట్ అయితే అటాచ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఎక్కడైతే నాట్ వేసామో సేమ్ అదే ప్లేస్లో మనం వైట్ని అయితే స్టార్ట్ చేద్దాం. వైట్ యాన్ని ఇలా రొటేట్ చేసి నీడిల్లో నుంచి లాగి అక్కడ ఒక నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్నాక మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్లో మనం డబుల్ క్రోషెట్ 10 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఆ గ్యాప్లో మాత్రమే 10 టైమ్స్ చేయాలి. ఇలా వస్తుందన్నమాట. మనకి చూడడానికి కొంచెం ఒత్తుగా ఉంటుంది. 10 టైమ్స్ చేస్తే బటర్ఫ్లై వింగ్స్ అనేవి కొంచెం బాగుంటుంది. టెన్ టైమ్స్ చేశాక ఇలా ఉంటుంది. ఆ నెక్స్ట్ గ్యాప్లో స్లిప్ నాట్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ గ్యాప్లో మళ్ళీ 10 టైమ్స్ డబుల్ క్రోషెట్ చేయాలి. ఇలా మనం ఒక గ్యాప్లో 10 టైమ్స్ డబుల్ క్రోషెట్ చేయాలి. ఆ నెక్స్ట్ గ్యాప్లో స్లిప్ నాట్ వేసుకోవాలి. సేమ్ ఇలానే ఆ రౌండ్ మొత్తం కంప్లీట్ చేయాలి. మనకి మొత్తం ఆ వైట్ అలాంటివి 8 టైమ్స్ వచ్చి ఉండాలి. ఇలా వస్తుందన్నమాట. మనకి అక్కడ రెండింటిని కలిపి నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసుకొని ఆ థ్రెడ్ కట్ చేసాక ఇప్పుడు మధ్యలో మనం బాడీ పార్ట్కి అయితే పెట్టాలి. దానికి నేను ఇక్కడ నాట్ వేసుకున్న ప్లేస్లో మళ్ళీ యాన్ని అటాచ్ చేసి అక్కడ చైన్ స్టిచ్చెస్ అయితే వేసుకుంటున్నాను. చైన్ స్టిచ్చెస్ వచ్చి మనకి ఇటుపక్క నుంచి నెక్స్ట్ ఆ పక్క దాకా వచ్చేటట్టు ఎన్ని అయితే మీకు
వస్తే కరెక్ట్గా సరిపోతుంది అనిపిస్తుందో అన్నీ వేసుకుంటే చాలు. కౌంట్ ఏమో మనకి ఆ బాడీలో మిడిల్లో మొత్తం కవర్ అవ్వాలి, ఈ సైడ్ నుంచి ఆ సైడ్ దాకా. నాకు 20 చైన్స్ అయితే పట్టాయి. ఇలా వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్లేస్లో స్లిప్ నాట్ వేసేసుకోవాలి. స్లిప్ నాట్ వేసుకున్నాక ఆ ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసేయాలి. కొంచెం బాగా టైట్గా లాక్కున్నాక యాన్ని కట్ చేసేసేయండి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్లో మాత్రం పెడితే సరిపోతుంది. ఈ ప్లేస్లో ఈ ఫస్ట్ చైన్ కాకుండా ఈ చైన్లో నుంచి ఆ రెడ్ కలర్ యాన్ని కూడా కలుపుకొని తీసుకోవాలి. అప్పుడే మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చైన్ స్టిచ్చెస్ మీకు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు. నేను 7 వేస్తున్నాను. 7 చైన్స్ వేసాక స్లిప్ నాట్ లాగా వేసుకోవాలి. నీడల్ని చైన్లోకి ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఆ యాన్ని మళ్ళీ దాంట్లోకి లాగాలి. నీడల్ని ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి సేమ్ యాన్ని లూప్లోకి లాగాలి. అలానే లాస్ట్ దాకా చేయాలి. లాస్ట్ తేలినాక వేసి ఇప్పుడు అటుపక్క ఇంకొకటి కావాలి కాబట్టి సేమ్ అలానే రెడ్ని కూడా కలుపుకొని యాన్ని లాగాలి. ఈ సైడ్ ఎన్ని చైన్స్ అయితే వేసారో సేమ్ అన్ని చైన్స్ వేస్తే మనకి కరెక్ట్గా ఉంటుంది. సేమ్ ఇలానే స్లిప్ నాట్స్ వేసుకుంటూ వచ్చేయాలి. వేసాక మనకి ఇలా ఉంటుంది. ఎక్సెస్ అన్ని కట్ చేసుకోవాలి. మన బటర్ఫ్లై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కీ చైన్కి సెట్ అయ్యేటట్టు నేను సపరేట్గా చైన్స్ అయితే వాళ్ళి పెట్టుకున్నాను. దీన్ని ఇలా పెట్టి మీరు లేదా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఇలా పెట్టేస్తే మన కీ చైన్ అయితే రెడీ. బటర్ఫ్లై కీ చైన్. ఇలాంటి మరిన్న వీడియోలు చూడాలంటే మన జోష్నా క్రోచెట్స్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.